వాట్సాప్ గైస్ ఒక బెస్ట్ ఇంకా మంచి అవుట్పుట్తో మనం ఒక ఆర్సీ కార్ని తయారు చేద్దాం గైస్. ఇది వైర్లెస్ అయితే కాదు గైస్, వైర్ కార్ గైస్. బట్ మనం సింపుల్గా రిమోట్కున్న వైర్స్ని సింపుల్గా రిమూవ్ చేసి సైడ్ని పెట్టేయచ్చు గైస్ రిమోట్ని. ఇంకా రిమోట్ సపరేట్గా కార్ సపరేట్గా మనం చేసుకోవచ్చు గైస్. కానీ అది వర్క్ అయ్యేటప్పుడు మాత్రం మనం రిమోట్ వైర్స్ మాత్రం సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. అది ఏం టెక్నిక్ అంటే మనం సింపుల్గా ఫీమేల్ అండ్ మేల్ పిన్స్ పెట్టుకుంటే మనకు సింపుల్గా వర్క్ అవుతుంది గైస్. నేను మెయిన్గా టాగుల్ స్విచ్చే ప్రిఫర్ చేస్తాను గైస్, ఎందుకంటే స్మూత్గా హ్యాండిల్ అవుతుంది గైస్. ఇంకా ఆ వీల్స్ కూడా చూడండి గైస్, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మొత్తం బాడీ అంతా. నెక్స్ట్ బాడీ అంతా పార్ట్ 2లో నేను రివీల్ చేస్తాను గైస్. నాకు ఈ వీడియో అయితే 7 minutes వచ్చింది గైస్, అంటే ల్యాగ్ అయిపోద్ది అనేసి నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ మొత్తం అవుట్పుట్ మొత్తం. ఇంకా ఆ పార్ట్ మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఇంకా ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి గైస్. ఈ వీడియోకి నేనైతే 30 likes టార్గెట్ ఇస్తున్నాను గైస్. చాలాసార్లు 30 likes అన్నాను గైస్, కానీ ఎప్పుడు కంప్లీట్ అవ్వలేదు. బట్ ఈ వీడియోకి మాత్రం 30 likes టార్గెట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఇంకా ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకున్నా ఈ వీడియో ఎలా అనిపించిందన్న నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా లేట్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం గైస్. ఈ నెక్స్ట్ పార్ట్ని కాకుండా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్ లింక్. సర్క్యూట్ డయాగ్రామ్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేను గైస్, ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే కష్టంగా మనం వైర్స్ ప్రిఫర్ చేయాలి గైస్ వాటికైతే. ఇప్పుడు దాని సైజెస్ చూడండి గైస్. నేనైతే ఒక PVC షీట్ని తీసుకున్నాను గైస్. ఈ PVC షీట్ని ఏ విధంగా తయారు చేయాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గైస్. దీని మీద డిపెండ్ అయ్యి ఒక ఫుల్ వీడియో చేశాను గైస్, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కన్ఫామ్గా చూడండి. ఇంకా అది కూడా చాలా బాగుంటుంది గైస్. నెక్స్ట్ మనకి 19 centimeters గైస్ హైట్, ఇంకా 12.5 centimeters బ్రెత్ గైస్. ఇంకా టోటల్గా మనకి ఆ PVC షీట్ని రఫ్ చేసుకోవడం కోసం నేనైతే శాండ్ పేపర్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాను గైస్. నెక్స్ట్ మోటార్స్ తీసుకుంటున్నాను గైస్. ఇవి మనకి కంప్యూటర్ CDలో దొరుకుతాయి గైస్, BLDC మోటార్లో సేమ్ హార్డ్ డిస్క్లో దొరుకుతాయి గైస్. నాకైతే ఆ హార్డ్ డిస్క్లో దొరికాయి గైస్ చాలా మోటార్స్, ఒక 4 మోటార్స్ అదేవిధంగా సేకరించాను గైస్. ఇదైతే మొత్తం స్క్రాప్ నుంచి నేను చేస్తాను గైస్, ఎక్కువ ఖర్చు అయితే నేను చేయలేదు. ఇంకా దీని రిమోట్ ఏ విధంగా తయారు చేయాలంటే నెక్స్ట్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ వీడియోలోని ఓన్లీ కారు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు బ్యాటరీస్ని ఒక ప్యాక్ లాగా రెడీ చేసుకోవాలి గైస్. దాన్ని సింపుల్గా బ్యాటరీస్ని ప్యాక్ లాగా సిరీస్లో కనెక్ట్ చేసి సోల్డరింగ్ చేసుకోండి గైస్. ఆ తర్వాత నేనైతే పేపర్ టేప్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా వేసుకున్నాను గైస్. బ్యాటరీ ఛార్జ్లో ఉందో లేదో అనేది టెస్ట్ చేయడానికి సింపుల్ వే గైస్, కానీ మీరు కూడా ట్రై చేయకండి, అది చాలా ప్రమాదం. చిన్నపిల్లలు అయితే అసలు ట్రై చేయకండి గైస్, కార్ మేకింగ్ వరకే ఉంచండి. నేనైతే టాగుల్ స్విచ్ని యూజ్ చేస్తున్నాను గైస్ స్మూత్గా ఉండడం కోసం గైస్. నార్మల్ స్విచ్ని యూజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ రిమోట్కి యూజ్ చేసే స్విచ్చెస్ అయితే మాత్రం వెంటనే ఆన్ అయిపోతాయి గైస్. అది ఆన్ అయినప్పుడు మనకి వెళ్తాయి గైస్, మనం కంట్రోల్ చేస్తే కానీ ఆఫ్ అవ్వవు గైస్ అవి. అందుకే అలాంటి స్విచ్చెస్ కాబట్టి మనం టాగుల్ స్విచ్చే ప్రిఫర్ చేయాలి దీనికైతే. మీ దగ్గర నార్మల్ స్విచ్చెస్, ఇది రౌండ్ స్విచ్చెస్ యూజ్ చేస్తారంటే రిమోట్కి నార్మల్గా స్విచ్ బ్యాటరీ స్విచ్ అయినా యూజ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఒక మోటార్ని అక్కడ ఫిక్స్ చేసుకోవాలి గైస్. ఫిక్స్ చేసే ముందు మనం సైడ్న టైర్ పెట్టుకోవాలి కదా గైస్, దానికి ఒక హోల్ వేసుకోండి గైస్. నేనైతే రెక్టాంగిల్ షేప్లో అక్కడ కట్ చేసుకుంటున్నాను గైస్. మన దగ్గర ఈ డ్రిల్లింగ్ మిషన్స్ అవేం లేవు గైస్, హీట్ చేసి కట్ చేసుకోవడమే. అంటే మీ దగ్గర ఉంటే మీరు కట్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మనం బెస్ట్ డ్రిల్లింగ్ మిషన్ తయారు చేద్దాం గైస్, దాని గురించి నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా వాటిని అయితే కట్ చేసుకునే ముందు టైర్స్ ప్రిపేర్ చేసుకున్నాను గైస్. నేనైతే దానికి ఒక PVC పైప్ తీసుకున్నాను గైస్. ఆ PVC పైప్కి మనం రబ్బర్స్ ఫిక్స్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే రబ్బర్స్ ఫిక్స్ చేసుకుంటే స్మూత్గా వెళ్తుంది గైస్. కార్ అయితే రఫ్ అండ్ టఫ్గా వెళ్దు, స్మూత్గా వెళ్తుంది గైస్. అందుకే నేను రబ్బర్స్ ఫిక్స్ చేసుకొని 4 టైర్స్ కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను గైస్. ఇంకా సైడ్ క్యాప్స్ కూడా మనం దానికి రెడీ చేయాలి గైస్, ఎందుకంటే నీట్గా కనబడాలంటే సైడ్ క్యాప్స్ కూడా ఉండాలి గైస్. నెక్స్ట్ మోటార్కి ఫిట్ అవ్వాలని సైడ్ క్యాప్స్ పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు ఆ మోటార్స్ని 4 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేయండి గైస్. మనకి చూడండి గైస్, ఆ మోటార్స్ని నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉండే ఏ మోటార్స్ అనేవి 4 తీసుకోండి గైస్. 4 కూడా సేమ్ మోటార్స్ అయితే మీకు బెస్ట్గా మూవ్ అవుతుంది గైస్. ఒక్కొక్క మోటార్ కాకుండా 4 మొత్తం అన్నీ కూడా ఒకే మోటార్స్ యూజ్ చేయండి గైస్. ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గైస్, ఇప్పుడు కూడా డిస్ప్లే చేస్తాను చూడండి గైస్. ఇంకా సర్క్యూట్ డయాగ్రామ్ అదే గైస్. నేనైతే ఈ వీడియో కోసం నేను ఒక ఫెవిక్విక్ బాటిల్ అయితే పర్చేస్ చేశాను గైస్. ఇది 70 రూపీస్
మనకి బయట దొరుకుద్ది గైస్. బ్యాటరీ అంటించుకోవడానికి అయితే నేనైతే 2-in-1 టేప్ వేసుకున్నాను గైస్. మనకి బాటిల్ ఆఫ్ ఫెవిక్విక్ అందులో ఆఫ్ ఉంటే సరిపోతుంది గైస్. 5 రూపీస్ అయితే మనకి కొద్దిగా కష్టం, ఎందుకంటే చాలా కావాలి. అందుకే నేను ఫుల్ బాటిల్ 70 రూపీస్ బాటిల్ నేను పర్చేస్ చేశాను గైస్. ఇప్పుడు టైర్స్ కూడా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం. వాటిని కూడా సైడ్స్ ఇంకా పర్ఫెక్ట్గా లేవు కాబట్టి శాండ్ పేపర్తో రఫ్ చేసుకోండి గైస్. నేనైతే రఫ్ చేసుకుంటాను, కానీ మధ్యలో హోల్ వేసుకోవాలి గైస్. ఆ హోల్స్ ఎందుకంటే మనం మోటార్ ఫిక్స్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం తిరుగుతుంది గైస్. దాని సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి గైస్. అదే టోటల్ సర్క్యూట్ డయాగ్రామ్ గైస్. అది మీరు చూసుకొని క్లారిటీగా చేసుకోండి గైస్. నేనైతే మొత్తం వైర్స్ కనెక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తీరిపోద్ది గైస్, ఎందుకంటే అంత కష్టం. ఇంకా కష్టం అంటే మనం చేయడం సింపులే గైస్. సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆ వైర్స్ కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం గైస్. ఇంకా అదే గైస్ టాగల్ స్విచ్ ఇంకా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం గైస్. మొత్తం దాని బాడీ ఇంకా దీనికైతే నేను ఛార్జింగ్ మాడ్యూల్ రీఛార్జబుల్ అని తమిళలో ఇచ్చాను కదా గైస్, దాన్ని మర్చిపోయాను నేను. అంటే ఇప్పుడు ఛార్జింగ్ మాడ్యూల్ని కూడా అక్కడ డిస్ప్లే చేయాలి గైస్. పర్ఫెక్ట్గా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఫుల్ వీడియో, ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియోకి 30 likes టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేసేయండి గైస్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ సండే 6 o'clockకి రిలీజ్ అవుతుంది గైస్. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. దీని బాడీ మొత్తం నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా గైస్. ఆ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నెక్స్ట్ సండే 6 o'clockకి మనకి ఇది రిలీజ్ అవుతుంది గైస్. ఆ బాడీ ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది గైస్, కానీ రేపు మార్నింగ్ 6 o'clockకి ఈ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి నేను అది చేయలేకపోయాను గైస్. అందుకే నెక్స్ట్ పార్ట్లో రిమోట్ ప్లస్ మనం మెయిన్గా చేయాల్సిన బాడీ కూడా నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది గైస్, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్, టాటా.